ప్రియమైన వారులారా, మొదట నీకు కాకి ఐక్యత నేర్పితే రెండో పాయింట్ కాకి నీకు ఏం నేర్పిస్తుంది తెలుసండి? క్రమము అనండి. ఈనాడు సంఘాలలో ఏమి తక్కువని తెలుసా? క్రమము లేదండి. క్రమము కరువైపోయింది. క్రమానికి మందిరానికి రారు, క్రమంగా ప్రభువుల ఆరాధన తీసుకోరు, క్రమానికి ఆదివారం క్రమంగా మందిరానికి రారు, క్రమంగా శుక్రవారం ప్రార్థనకు రారు, క్రమంగా పరిశుద్ధాత్మ కూడికలో పాల్గొనరు, క్రమంగా నెల ఆన్లైన్ ప్రేయర్లో చేరరు. ఒక్క నెల పోగొట్టుకుంటే ఎంత బాధ అండి. ఒక ఆదివారం ప్రార్థన పోగొట్టుకుంటే ఎంత బాధ అండి. ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు మనకి, ఒక క్రమంలో నడవాలి. కాకోలాలకి దేవుడు ఆజ్ఞాపిస్తే ఉదయమున సాయంకాలాన ఏం చేస్తుంది? రొట్టె మాంసాన్ని తీసుకొని క్రమము తప్పకుండా వెళ్తుంది. ఈ కాకు ద్వారా నువ్వు నేను నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, మనలో కూడా ఒక క్రమం ఉండునుగాక. స్తోత్రం చెప్పు.